చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది రోడ్లు గానీ, అభివృద్ధి గానీ ఎట్లా? చాలా చాలా క్లాస్ ఉంది, చాలా అభివృద్ధి, చాలా చాలా క్లాస్ ఉంది. ఇదివరకు అయితే రోడ్లు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు చాలా క్లాస్ ఉంది. అభివృద్ధి చాలా బాగుంది. మారుమూల గ్రామం గానీ, పల్లెటూరులో గానీ ఎక్కడైనా సరే ఎవరు అనుకున్నా సరే చంద్రబాబు నాయుడు గ్రేట్. ఇప్పుడు గతంలో మీరు చూసారు శాంతి భద్రతలు గానీ, లా అండ్ ఆర్డర్ గానీ ఎట్లా ఉంది? అప్పుడు విపరీతంగా ఉండేది. రౌడీజం, గూండాయిజం, ఎవరు వినియోగ శక్తి లేదు, ఎక్కడ ఏమీ ఇది లేదు. ఇప్పుడైతే చాలా క్లాస్ గా ఉంది, ప్రశాంతంగా ఉంది. శాంతి భద్రతల విషయం గానీ, పోలీస్ ప్రొటెక్షన్ గానీ అన్ని విధాలుగా చాలా అభివృద్ధి ఉంది. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం. ఇది ఎట్లా ఉంది బాబాయ్? గతంలో జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసేశాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు రాగానే పెట్టడంలోని ఒక స్టూడెంట్స్ గానీ, ఒక పేద ప్రజలు గానీ ఎట్లా ఉంది? స్టూడెంటే కాదండి, పేద ప్రజలు ఇప్పుడు కూలీ నాలి పని చేసుకునే వాళ్ళు, పని లేకపోయినా 3 పూటలు చక్కగా హాయిగా ప్రశాంతంగా భోజనం చేస్తున్నారు. అది వాళ్ళు కడుపు అంటే అంత ఆరోగ్యం, అంత ఇది వరకు మనకి చాలా ట్రబుల్ చేశారు. మనకి ఇది వచ్చింది కరోనా టైంలో తీసేశారు. తీసేసి ఎంత ఇబ్బందికరం చేశారంటే పేద ప్రజలు కడుపు కొట్టినట్టు చేశారు. ఈ రోజు చాలా విజన్ నాయకుడు వచ్చాడు. చాలా హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఇప్పుడు సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు తల్లికి వందనం ఎంత మంది పిల్లలకు ఉన్న పిల్లలకి వేశారు. తల్లిదండ్రులు ఎలా ఫీల్ అయ్యింది? ఒక మాట చెప్తాను. మనం ఇది వరకు అంతా మనకి అప్పుల పాలు చేసి వెళ్ళిపోయిన తర్వాత అది కవర్ చేసుకుని వస్తూ గ్రామాల రోడ్లు అభివృద్ధి అన్ని చెందుకుంటూ వస్తూ చెయ్యాలంటే చాలా కష్టం కదండి. ఏదైనా వన్ బై వన్ చేసుకుని వెళ్తారు. మనకి ఇప్పుడు వచ్చింది అయినా 4 సంవత్సరం అయింది. ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది. టైంలో చెయ్యకపోతే అప్పుడు అడగాలి, అంతేగాని మరి లేదు. చంద్రబాబు మీద నమ్మకం ఉందా? చాలా చాలా. మళ్ళీ జగన్ నేనే వచ్చేస్తాను అంటున్నాడు. అది ముమ్మాటికి జరగదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. సరే ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ? బాగుంది. ఏ విధంగా? అన్ని విధాలు బాగుంది. డెవలప్మెంట్, సంక్షేమాలు అన్ని బాగున్నాయి. ఈ 4 సంవత్సరాల్లోనే డెవలప్ చేసే అవకాశం ఉన్నాయి. గతంలోని శాంతి భద్రతలతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉన్నారు? శాంతి భద్రతలు బాగున్నాయి, బాగున్నాయి. ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. అతని పనితీరు ఎట్లా ఉంది సార్? గత ఐటీ మినిస్టర్ కానీ ఇప్పుడు పనితీరు ఎట్లా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. కంపెనీలు వస్తున్నాయి కదా. కడపలో స్టీల్ ప్లాంట్ ఓపెన్ అయింది. వస్తాయి. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉన్నారు అందరికి వేసిన వాళ్ళు. ఇప్పుడు మన నెల్లూరులోని ఒక మహిళా ఎమ్మెల్యేని ఒక వైసీపీ ఎమ్మెల్యే చాలా దారుణంగా మాట్లాడాడు. దీన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అలా మాట్లాడొచ్చు అంటారు? మాట్లాడకూడదు. ఆడవాళ్ళు కించపరచడం చాలా తప్పు. వాళ్ళు రౌడీలు కనుక అలా మాట్లాడతారు అంతే. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపించేస్తాను అంటున్నారు. దీన్ని ప్రజలు ఎట్లా తీసుకుంటారు? జగన్ జన్మలో రాలేడు, ఇంకా అర్థమైందా? జగన్ అనే వ్యక్తి రాలేడు. అది ఎట్లా ఉంది సార్? ఈ కూటమి ప్రభుత్వం నమ్మకం అయితే ఉందంటారు చంద్రబాబు మీద డెవలప్ చేసే అవకాశం? బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ కూటమే, 15 సంవత్సరాలు కూటమే, అందులో తెలియలేదు. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, గతంలో తీసేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల పేద ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఆ టైంకి హోటల్కి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి తినాలంటే ఇబ్బంది కనుక ఈ 5 రూపాయలతో కాలం గడుపుతున్నారు. హ్యాపీగా ఉంది. చంద్రబాబు 100%. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎట్లా ఉంది? బానే ఉంది. ఏ విధంగా? అన్ని విధాలు బానే ఉంది. గత ప్రభుత్వం మీరు చూశారు కదా, అప్పుడు ఎట్లా ఉంది శాంతి భద్రతలు? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు చాలా బాగుంది, అప్పుడు బాగోలేవు. చాలా ఇప్పుడు రోడ్లు ఎట్లా ఉన్నాయి గతంతో పోలిస్తే? ఇప్పుడు విశాలంగా బాగున్నాయి. పారిశుద్ధ్యం అంతా బాగుంది. చంద్రబాబు నాయుడు పూర్తి నమ్మకం ఉందా మీకు? ఉంది. ఏ విధమైన నమ్మకం ఉంది? అన్ని సంక్షేమ పథకాలు వస్తాయి కదా, పెన్షన్లు అవన్నీ టైంకి ఇస్తున్నారు. టైంకి. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు కదా, ఆ పథకం ఎట్లా ఉంది? అది బానే ఉంది, చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను అంటున్నారు కదా, దాని మీద మీరు ఏమంటారు? ఇంకా రాడండి, లేదు. లోకేష్ గారు ఐటీ పనితీరు ఎట్లా ఉంది? బానే ఉంది. పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు వస్తాయా? వస్తాయండి. చంద్రబాబు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయంట? ఉన్నాయండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక విజనరీ నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉంది సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 1 year లో అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ? ప్రస్తుతానికి అయితే బాగానే జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఈ సంవత్సరంలోనే రోడ్స్ గానీ, తర్వాత పెన్షన్ విషయంలో గానీ, తల్లికి వందనం ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తున్నాను? ఇంకా రాబోయే 4 సంవత్సరాలు డెవలప్ అయ్యే అవకాశం ఇంకా అలాగనే అనుకోవాలి, తప్పదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు వరకు జరుగుతుంది, వాళ్ళు అనుకున్నదాన్ని ఒకటి ఇచ్చుకుంటూ వస్తారు కదా, తర్వాత కూడా ఇంకొన్నది కూడా ఇంప్లిమెంట్ బాగుంటుందని అనుకుంటున్నాము. ఎలాగుందో చూడాలి.
ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్. ఇప్పుడు గత ఐటీ మినిస్టర్ మీరు చూసారు, ఇప్పుడు ఐటీ మినిస్టర్ లోనే మెగా డిఎస్సి వచ్చింది, తర్వాత కంపెనీలు వస్తున్నాయి. గత ఐటీ మినిస్టర్ ఐటీ మినిస్టర్ తేడా ఏముంది? తేడా అంటే ఏముంది, పర్లేదు ఈయన వచ్చిన తర్వాత కంపెనీస్ రావడం ఇప్పుడైతే కొంచెం మెరుగుపడిందని అనుకోవాలి. అందులో అమరావతి అన్ని చూసి చుట్టుపక్కల ఎన్ని జరుగుతున్నాయి కాబట్టి కొంచెం అభివృద్ధి ముందుకెళ్తుందని అనుకుంటున్నాం. సార్ ఇప్పుడు శాంతి భద్రత విషయంలోకి వస్తాయి, గతంతో పోలిస్తే లాండ్ ఆర్డర్ ఎట్లా ఉన్నారు? నాన్న దానికోసం పెద్దగా నాకు ఐడియా లేదు కానీ ఓకే పర్వాలేదు. శాంతి భద్రత ఉంది. ఓకే గతంతో పోల్చుకుంటే ఓకే బెస్ట్. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఎక్స్ఎంఐ ఉండి రపరపలు ఆడిచ్చేస్తాను, పోతుల దగ్గర నరుకుతాను, ఇలాంటి అన్న కార్యకర్తలను కూడా సమర్థించుకుంటూ వస్తున్నారు. దీన్ని ప్రజలు ఎట్లా తీసుకుంటారు? ఒక సీఎంఐ ఉండి ఇలాంటి మాట్లాడవచ్చు అంటే ఆడకూడదు, ఒక మాజీ సీఎం గా మాట్లాడకూడదు. కాకపోతే ఏముంది, మళ్ళీ నెక్స్ట్ సీఎం ఉంది కదా, ఇంకా కొన్ని రోజులు టైం ఉంది కదా, అప్పుడు చూపిస్తారు మన జనాలు అందరూ ఏటన్నది ఆటో ఇటన్నది చూపిస్తారు. టోటల్ గా చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారా? డెవలప్మెంట్ విషయంలో పూర్తి నమ్మకం అయితే ఉంది. మళ్ళీ ఇతనే వచ్చే అవకాశం ఉన్నాయంటారు? అంటే పిల్లలకు ఉద్యోగ విషయంలో గానీ, కంపెనీల తేడాలో గానీ చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకుడు అంటారు, నిజమే? అదే విజనరీ నాయకుడు అన్నది నిజమే. ఇప్పటికి కూడా ఇప్పుడైతే ప్రజెంట్ పర్వాలేదు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి మీద కొంచెం అయితే బాగానే నడుస్తుంది. ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. సరే ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఎట్లా ఉంది? పర్వాలేదండి, ఇంకా గత ప్రభుత్వం కంటే బాగానే ఉంది. సార్ ఇప్పుడు రోడ్స్ కానీ ఎట్లా ఉన్నాయి? రోడ్స్ అయితే కూడా చాలా బాగున్నాయి సార్. రోడ్స్ అయితే మాత్రం ఈ ప్రభుత్వం మాత్రం ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా, మెయిన్ పబ్లిక్ ఇబ్బంది లేకుండా చాలా బాగున్నాయి. రోడ్లు అయితే మాత్రం చాలా బాగా అభివృద్ధి చేశారు. కూటమి ప్రభుత్వం పర్వాలేదండి బాగా. ఇప్పుడు శాంతి భద్రతల విషయంలోకి వస్తాయి, గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉందంటారు? శాంతి భద్రతలు అంటే పర్వాలేదండి, పర్వాలేదు. అన్ని విషయాల్లోనే పర్వాలేదు, ఏం లేదు. ఇంతకుముందు మీద మాక్సిమం గొడవలు మాత్రం ప్రతి ఏరియాలో కూడా గొడవలు తగ్గాయి. ఈ విషయంలో మాత్రం పర్వాలేదు, చాలా బాగుంది. తల్లికి వందనం ఉంది, ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్ తల్లిదండ్రులు? అది చాలా గ్రేట్ విషయం అండి. ఎందుకంటే ఇంట్లోని 5 ఉంటే 5కి, 4 ఉంటే 4కి, ఒకళ్ళంటే ఒకరికి అందరికి వేయడం అనేది అది చాలా పెద్ద కార్యక్రమం. అది ఎవరో ఊహించిన విధంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. 4 సంవత్సరంలో ఇంకా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయంటారా? 1 సంవత్సరంలో ఎన్ని చేశారంటే ఇంకా 4 సంవత్సరాలు ఇంకెన్ని చేస్తారు. సార్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అంటున్నారు కదా సార్, ఈ జనాలు ఎట్లా తీసుకుంటారు? ఒక సీఎంఐ ఉండి అని మాట్లాడుతారు. అది యాక్చువల్లీ కరెక్ట్ కాదులండి. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రజలకు మంచి చేయాలనే కోరుకుంటారు. ప్రజలు లేకపోతే ఏ నాయకులు లేరు కదా. అది అతను ఏంటంటే మరి వస్తే ఆయనైనా సరే ప్రజల కోసం ఏదైనా పాటు పడాలి, అదే కోరుకుంటారు ప్రజలు కూడా. టోటల్ అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారా సార్? ఉన్నదండి, ఆయన అభివృద్ధి చేసే నాయకుడు కాబట్టి అతని మీద జనాలకి ఒక విశ్వాసం ఉంది. సార్ ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పథకం పేదలకు ఎలా ఉపయోగపడుతుంది? చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. పేదలకే కాదు, అటు చిరుద్యోగులకి, ఇటు సామాన్యులకి అందరికీ ఉపయోగపడుతుంది. అందరూ వినియోగించుకుంటున్నారు. 5 రూపాయల భోజనం అన్న క్యాంటీన్ అనేది ప్రతి ఒక్కరు వినియోగించుకుంటున్నారు. అది చాలా అది మంచి కార్యక్రమం. ఇలాగా చూస్తుంటే ఇంకా రాబోయే రోజుల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయా? దర్జాగా వస్తుందండి. మంచిగా చేస్తే, ఇదే రకంగా మంచిగా చేస్తే మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుందనే కోరుకుంటున్నాం. అది